కొందరు కంటెస్టెంట్ల పేరు లీక్ అయ్యాయి. వారి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరిలో పలువురు క్రేజీ స్టార్స్ ఉండటం విశేషం. అదే సమయంలో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ గా నిలిచిన సెలబ్రిటీల పేర్లు కూడా వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. సీరియల్ నటి తేజస్విని ఇటీవల పబ్లో వివాదంలో పాపులర్ అయిన కల్పిక గణేష్, అలాగే బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ విన్నర్ నిఖిల్ లవర్ సీరియల్ నటి కావ్యలను ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే మరో క్రేజీ ఆర్టిస్టులు నవ్యస్వామి పేరు కూడా తెరపైకి వచ్చింది. వీరితో పాటు సినిమాల నుంచి ఛత్రపతి శేఖర్, బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ, జ్యోతిరాయ్, సీరియల్ నటుడు సాయి కిరణ్, యూట్యూబర్ శ్రావణి వర్మ, ఆర్జే రాజుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఒకప్పుడు యంగ్ హీరోగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సుమంత్ అశ్విన్ బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఆయన ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు తమ్ముడు, తనయుడు అనే విషయం తెలిసిందే. పలు చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు, విజయాలు అందుకున్నారు. కానీ ఇటీవల హీరోగా రాణించలేకపోతున్నారు. చాలా కాలంగా ఆయన నుంచి సినిమాలు లేవు. ఈ క్రమంలో ఇప్పుడు బిగ్ బాస్ షోకి వస్తే పాపులారిటీ వస్తుందని, జనాల్లోకి వెళ్ళొచ్చని భావిస్తున్నట్టు తెలుస్తుంది. వీరితో పాటు జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ఇమాన్యుయల్ కూడా రాబోతున్నాడట. ఎంటర్టైన్మెంట్ కోటాలో ఆయన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ ప్రియుడు శివని కూడా ఈసారి షోకి తీసుకురాబోతున్నారట. శివ సీరియల్స్ ద్వారా పాపులర్. మరోవైపు బుల్లితెరపై క్రేజీ ఆర్టిస్ట్ గా నిలిచిన దీపికాని కూడా తీసుకురాబోతున్నట్టు సమాచారం. దీపిక చలాకీతనంతో, కొంటెతనంతో ఆకట్టుకుంటుంది, రచ్చ చేస్తుంది. ఆమె ఈ షోకి వస్తే రచ్చ వేరే లెవెల్లో ఉంటుందని భావిస్తున్నారు. వీరితో పాటు సోషల్ మీడియా సెన్సేషనల్ రీతూ చౌదరి పేరు కూడా వినిపిస్తుంది. గ్లామర్ యాంగిల్లో ఈమెని దించబోతున్నట్టు సమాచారం. నాగార్జున హోస్ట్ గా రన్ కాబోతున్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలోనే స్టార్ట్ కానుందని సమాచారం. మరి ఈ షో ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.